ఏలూరు జిల్లాలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2182.16 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని సెర్ప్ సీఈఓ శ్రీమతి కరుణ వాకాటి చెప్పారు. స్థానిక ఒట్లూరులోని టీటీడీసీ నందు మంగళవారం డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి కరుణ వాకాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణ వాకాటి మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధుల నిమిత్తం స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2182.16 కోట్ల రూపాయలు రుణాలుగా అందించడం జరుగుతుందన్నారు. దీనికోసం వార్షిక జీవనోపాధుల రుణ ప్రణాళిక సర్వే మరియు సూక్ష్మ రుణ ప్రణాళిక తయారీలో డ్వాక్రా సంఘ సభ్యులకు అవగాహన కలిగించడం తదితర అంశాలపై అవగాహన కలిగించారు. రుణాలు పొందే డ్వాక్రా సంఘాల సూక్ష్మ రుణ ప్రణాళికలను ఈ నెలాఖరులోగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సూక్ష్మ రుణ ప్రణాళికల రూపకల్పన, లబ్ధిదారుల ఎంపికలో హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక, పరిశ్రమల శాఖ మొదలగు శాఖల సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో డ్వాక్రా సంఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని, డ్వాక్రా సంఘాల మహిళలకు మంజూరు చేసినటువంటి రుణాలు 99% పైగా వసూలవుతున్నాయని అన్నారు. రుణాలు సద్వినియోగం చేసుకుని డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ విజయరాజు, ప్రాజెక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, ఏపీఎంలు, సీసీలు మరియు విఓఏలు తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు మీరందరూ మరొకసారి సీసీ హిమ్సెల్ఫ్ ఇస్ యాంకరింగ్ ద ప్రాసెస్ అండ్ మైక్రో క్రెడిట్ ప్లాన్ వాళ్ళతో మరొకసారి మాట్లాడి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి మీరు ఫైనాన్స్ చేసి అప్లోడింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు నేను నిన్నటి నుంచి కూడా ఫీల్డ్లోనే ఉన్నా, తీసుకునే వాళ్ళని విధుగా ఖర్చు అనేది అయిపోయింది అని ఇప్పుడు నా అవసరం బట్టి ఇస్తున్నారు అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. రైట్. సో రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క పైన ఉన్నాయి. సో మీరు ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.